దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 2 సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 23 and verse 10. నేను నడుచు మార్గము ఆయనకి తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు భక్తుడు ఒక మాటను మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. నేను నడుచు మార్గమును, నేను వెళుతున్న మార్గము దేవునికి తెలుసు. ఈరోజు నీ పరిస్థితి దేవునికి తెలుసు. ఈ యొక్క కన్ఫెషన్లోనికి, ఈ యొక్క విశ్వాసంలోనికి, ఈ నమ్మకంలోనికి నువ్వు రావాలి. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, గాడ్ నోస్ ఇట్. డోంట్ థింక్ గాడ్ డజంట్ నో ఇట్. గాడ్ నోస్ ఇట్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు కాబట్టి నా నమ్మకం ఏమై ఉండాలండి? దీని తర్వాత నేను బ్లెస్ అవుతాను. ఇక్కడ అదే రాయబడ్డాది. In English it says, but he knoweth the way that I take. When he hath tried me, I shall come forth as gold. నేను శోధింపబడిన మీదట సువర్ణము వలె నేను మీ అందరికీ కనపడతాను. కనుక ఈరోజు శోధనలో ఉన్నవారు, లేక ఇబ్బంది కొలిమిలో ఉన్న ప్రతి ఒక్కరూ నమ్మవలసిన సత్యం ఏంటి తెలుసా? నేను సువర్ణము వలె కనపడతాను. నేను తిరిగి నిలబడతాను. తిరిగి నేను సమృద్ధిలో ఉంటాను. నేను సర్వ సమృద్ధి కలిగి ఉంటాను. నేను తిరిగి మంచి ఆరోగ్యంలో ఉంటాను, మంచి ఐశ్వర్యంతో ఉంటాను, మంచి సంతోషంతో ఉంటానని నమ్మకం నీకున్నదా? కదా, యోబు యొక్క నమ్మకం చూడండి. ప్రస్తుతం అయితే ఐఎమ్ గోయింగ్ త్రూ అ టెరిబుల్ ప్లేస్, టెరిబుల్ టైం. నా టైం బాగాలేదు ఈ టైం ప్రస్తుతానికి, కానీ కొద్ది కాలం తర్వాత నా టైం బాగుంటుంది అంటున్నాడు. ఈ ఒప్పుకోలు ఈరోజు మనము చేయగలమా? ఎప్పుడైతే ఆయన మహిమా భారము మన మీదకి వస్తుందో ఈ శ్రమ చులకన శ్రమగా కనపడుతుంది. కానీ ప్రస్తుతము ఇది చాలా బరువైన శ్రమగా కనపడుతుంది. కానీ నువ్వు సువర్ణముగా మార్చబడిన తర్వాత దిస్ విల్ బి like very very small thing. हिंदी में पढ़ेंगे योग का पुस्तक, उसमें 23rd चैप्टर और 10th वचन पढ़ रहे हैं. परंतु वह जानता है कि मैं कैसे चाल चला हूँ, और जब वह मुझे तो लोग, तब मैं सोने से समान निकलूंगा. प्रभु को धन्यवाद. यहाँ पे अय्यूब भक्त कहते हैं कि परमेश्वर को मेरा काम पता है, मेरा चाल उनको पता है, मैं कैसे चल रहा हूं, किस परिस्थिति से मैं चल रहा हूं, प्रभु को पता है. प्रभु कहते हैं वो बाद में मुझे सोने जैसा निकलूंगा मैं. अब जब वह मुझे तो लेगा तब मैं सोने जैसा समान में दिखूंगा. प्रिय भाइयों बहनों, प्रभु का वचन बहुत सही है. प्रभु जानते हैं अब क्या स्थिति के द्वारा जा रहे हैं. ऐसा नहीं प्रभु को नहीं पता, प्रभु को सब कुछ पता है. लेकिन एक सच्चाई है, इसके बाद आप फिर से जिंदगी में खड़े हो जाएंगे. आप बीमार है, तंदुरुस्त हो जाएंगे. आप कंगाल है, आप धनवान बन जाएंगे. आप उदास है, आप आनंदित हो जाएंगे. आप भीगर है और घर वाले बन जाएंगे. ప్రియ దేవుని బిడ్డలారా, నిస్సహాయం పరిస్థితిలో ఉన్నప్పుడు నీవు సహాయం చేసేవాడుగా మార్చబడుతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ తోకగా ఉన్నావేమో, దేవుడు నేను తలగా చేస్తున్నాడు. శోధింపబడిన మేరట నేను సువర్ణము వలె నేను కనపడతాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ లూజ్ హార్ట్. నీవు దుఃఖపడవద్దు, నువ్వు బాధపడవద్దు. నీ పరిస్థితిని బట్టి ప్రజలు నీ మీద పెట్టిన ఆ యొక్క మాట, నీ మీద పలికిన మాటలు, నీ మీద పెట్టిన ఆ యొక్క అన్యాయపు మాటలను బట్టి నువ్వు దిగులు చెందవద్దు. ఎందుకంటే ఇది కొద్ది కాలమే. దేవునికి తెలుసు నువ్వు వెళ్తున్న పరిస్థితి, దేవునికి తెలుసు. తప్పనిసరిగా
నీ జీవితంలో నీవు సువర్ణము వలె కనపడతావు. యూ విల్ షైన్ లైక్ గోల్డ్ ఇన్ లైఫ్. నీవు నమ్మినట్లయితే ఈరోజు నీవు బంగారములాగా సువర్ణము వలె నువ్వు మెరుస్తావు, నువ్వు కనపడతావు, విలువైన వ్యక్తిగా నీవు తీర్చబడుతున్నావని నువ్వు నమ్మినట్లయితే అది నీ జీవితంలో జరిగి తీరుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఇది సమస్తము సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును మీరు దయచేసినందుకు స్తోత్రములు. అవును తండ్రి, నీ కృప దయచేయండి నాయన తండ్రి. ఎవరెవరైతే నాయన కష్టంలో, దుఃఖంలో, నాయన ఇరుకులో ఉన్నారో జీవితంలో ప్రభా నాయన దేవా, ఏమి చేయాలో తోయని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీవు ఆదరించినందుకు స్తోత్రంలో నాయన. తప్పనిసరిగా నాయన తండ్రి, సువర్ణము వలె వారు కనబడదురు ప్రభా నాయన. సువర్ణం వలె వాళ్ళు మెరుస్తారు ప్రభా నాయన. నువ్వు గొప్ప దేవుడివి నాయన. గొప్ప కార్యములు మా జీవితంలో చేసే దేవుడు అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు మా జీవితంలో ఏమైనా చేయగలవయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, మీకు స్తోత్రములు. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ తోడు దయచేసి నీ కృప దయచేయండి. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారందరూ దీవించి వారి చదువులో నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నాయన తండ్రి దేవతని ప్రభ చదువు విషయంలో డల్గా ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈరోజు నాయన వారిని మీరు ముట్టి వారి యొక్క ఇంటెలిజెన్స్ని పెంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. వారి జ్ఞాపశక్తిని పెంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి శ్రద్ధను పెంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకిరీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపు చేసి మీరు కాపాడి ఆశీర్వదించినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని మీరు రక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.